ఏంటి సడన్గా ఎక్కడికి మా ప్రయాణం అనుకుంటున్నాను. బస్సులో మా తమ్ముడిని అత్తయ్యని ఇద్దరిని తీసుకొని ఒక చోటకైతే వెళ్తున్నాను. అది ఎక్కడికి అనుకుంటున్నారా? ఎక్కడికి కాదండి, వినాయకుడు భోజనాలకు అయితే వెళ్తున్నాం అనమాట. అదేనండి భోజనాలు పెడుతుంటారు కదా నిమజ్జనం రోజు. అలానే మా యూనిట్లో కాకుండా వేరే యూనిట్ వాళ్ళైతే మాకు ఇన్వైట్ చేశారనమాట. సో అందుకోసమే మేమైతే వెళ్తున్నాము. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మన ఊర్లో ఉండేటప్పుడు అయితే మనకి భోజనాలు అనేది రోజు 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 ఉండేవి. కానీ ఇక్కడ నేనైతే మిస్ అయిపోయానేమో అనేసి అనుకున్నాను. కానీ లక్ ఉంది కాబట్టి చక్కగా భోజనాలకు అయితే దొరికిపోయామండి. అంటే వచ్చేసామన్నమాట. భోజనాలు అయితే చేసేసాము. ఇంకా 5 డేస్కి నిమజ్జనం అయితే చేశారనమాట వినాయకుడికి. అందుకే మార్నింగ్ భోజనాలు అయితే పెట్టేశారు. ఇక్కడ ఫుడ్ అయితే ఫుల్గా చాలా అంటే ఎలా చేసినా కూడా దేవుడి భోజనం చాలా బాగుంటుంది. ఇక్కడ మా లియాన్ చేత అసలు తినడనమాట. నేను తిన్నాక వాడి దగ్గర తినిపిద్దామన్నా కూడా వాడు తినే ఛాన్స్ లేదు. చూడండి ఇవన్నమాట ఫుడ్ మొత్తం రెసిపీస్ అంతా ఖాళీ చేస్తాను నేనైతే. అయితే బైక్ మీద వచ్చారు, పిల్లల్ని అయితే తీసుకొని వచ్చారు. అనుకున్న సారీ కాటన్ సారీ 350 రూపీస్లకు చాలా బాగుంది. ఇక్కడ ట్యాగ్ చేశానని చెక్ చేయండి.